సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, సమస్త జనులారా అని చెప్పాడా? ఒక్కరే ఇద్దరినే పిలిచాడా దేవుడు? సమస్త జనులారా అంటే ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడండి. అందరినీ ఒక్కొక్కరిని పిలవడం కాదు, కానీ సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినము ఇప్పట్లో ఏంటంటే ఒక మనిషికి విశ్రాంతి అనేది దొరకడం లేదండి. అది కరువైపోయింది. ఎందుకంటే అనేక విధాలుగా ఒక మనిషి సతమతం అయిపోతున్నాడు. మానసికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల సమస్య కావచ్చు, లోకంలో జరిగే వింతలు కావచ్చు, అన్నీ తలుచుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటున్నది. మనిషికి ప్రశాంతత అనేది, మనశ్శాంతి అనేది కరువైపోయిన దినాలు ఈ దినాలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా మాటలో విని నా త్రోవలో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళ జీవితాలు నా చేతిలో ఉంటాయి కనుక వాళ్ళు ఎల్లప్పుడూ నేను వాళ్ళని రెక్కల కింద పెట్టుకొని కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరైతే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల చేతిలో ఉన్న బిడ్డలు ఎంతో క్షేమంగాను సురక్షితంగాను ఉంటారు. అదే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే, తల్లిదండ్రులు భయం లేకుండా, తల్లిదండ్రుల క్షేమం లేకుండా చెడు తిరుగులు తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటారు. మన జీవితాలలో ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన రెక్కల నీడలో మనం ఉంటే, ఆయన మనల్ని కాపాడే దేవుడుగా మన వలని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన సమస్తాన్ని, మన కుటుంబాన్ని ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటానని మాట్లాడుతున్నాడండి.